ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఉసిరావకాయలు అయితే తెచ్చాను అనమాట తోటలో. సో ఉసిరావకాయలు తెచ్చి ఈ విధంగా నేను పచ్చడి అయితే చేసుకున్నాను. సో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా పచ్చడి అయితే చేయించాను అనమాట. సో పచ్చడి చేసిన తర్వాత మనకి టేస్ట్ ఉంది చూడు. సో ఈ విధంగా మనం వేడి అన్నంలో ఉసిరావకాయ కలుపుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. చాలా బాగుందనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఉసిరావకాయ ఎక్కువ మోతాదులో తెచ్చాను అనమాట. చాలా తెచ్చాము, బట్ కాకపోతే నేను కొంచెమే తీసుకున్నాను అనమాట. ఏ విధంగా టేస్ట్ ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఉసిరావకాయ పచ్చడి చేసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది మనకి. సో చూసుకోవచ్చు, పైన మనకి ఇట్లా ఆయిలీగా ఉండాలి. అలానే మనకి ఇట్లా తాలింపు, అట్లానే కొన్ని పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఉసిరావకాయలు కనిపిస్తున్నాయి కదా. సో ఒక కాయ అయితే తీసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా చిన్న చిన్నవి అనమాట ఉసిరావకాయలు. సో ఈ విధంగా కన్సిస్టెన్సీలో మనం అయితే చేసుకోవాలన్నమాట. సో అలానే మనం అన్నంలో తినచ్చు, ఏదైనా అట్లో తినచ్చు, చాలా రకాలుగా తినచ్చు. సో ఎవరైనా ఉసిరావకాయలు తిన్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.